హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చూస్తున్నారు కదండి, నెంబర్ 3. ఇదైతే నేనే చేశాను అండ్ క్రేప్ పేపర్స్ తోటి. అండ్ చాలా ఈజీ అండ్ చాలా బాగా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు అండి. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు. నేనైతే 1 అవర్ 1.5 అవర్లో దాన్ని కట్ చేసుకోవడం, ఆ ఫ్లవర్స్ చేయడం, అంటించడం మొత్తం ఒక 1.5 అవర్లో అయితే అయిపోయింది. 3 నెంబర్ అనమాట. మా పాప బర్త్డే కోసం అని చేశాను. ఆల్రెడీ నిన్నటి వీడియోలో చూశారు కదా. సో ఫస్ట్ అయితే ఇలా కార్డ్బోర్డ్ పైన 3ని డ్రా చేసుకున్నాను. దాన్ని సిజర్ తోటి లేదంటే దీంతో కానీ ఇలాంటి నైఫ్తో కానీ కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నేనైతే ఎక్కువ ఈ నైఫ్నే యూస్ చేస్తాను కార్డ్బోర్డ్ కట్ చేసుకోవడానికి. ఇలా అయితే కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నానండి. దీనికోసం తన డ్రెస్లో వచ్చేసి పింక్ కలర్ ఉంది కదా, సో అందుకనేసి ఈ పింక్ కాంబినేషన్ తీసుకున్నాను. లైట్ పింక్ అండ్ నీటి పింక్, చంద్రకాంత కలర్ అంటారు కదా, సో ఆ కలర్ అనమాట. సో దీనికి ఆ పేపర్కి ఫస్ట్ వచ్చేసి ఆ లైట్ పింక్ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఈ కార్డ్బోర్డ్ కలర్ అనేది కనిపించకుండా ఉండడం కోసం అనేసి ఇదైతే క్లోజ్ చేస్తున్నాను. ఇలా అయితే క్లోజ్ చేసేస్తున్నాను అనమాట, గమ్ పెట్టేసేసి. ఇలా ఎడ్జెస్ని 2 సైడ్స్ అలా గమ్ పెట్టి అంటించేసేసుకొని చూస్తున్నారు కదా, ఇలా గమ్మంతా వేసేసుకొని ఆ పేపర్ గమ్మంతా అలా మంచిగా స్ప్రెడ్ చేసేసి పైన పేపర్ని అయితే క్లోజ్ చేస్తున్నాను. ఎడ్జెస్ మొత్తం నీట్గా కట్ చేసేసుకుంటే ఆ 3 అనేది మనకి నీట్గా ఉంటుందన్నమాట. సో అలా అయితే కట్ చేస్తున్నాను. చూసారు కదండి, ఇలా అయితే నీట్గా కట్ చేసేసాను. నెక్స్ట్ ఈ 2 పేపర్స్ని రౌండ్గా కట్ చేస్తున్నాను అనమాట. అలా ఫోల్డ్ చేసేసుకున్నాను పేపర్ అంతా. ఈ ఫ్లవర్స్కి అదొక షీట్ ఇదొక షీట్ పట్టింది. లైట్ పింక్ వచ్చేసి 1.5 షీట్ వరకు పట్టింది. ఇది చంద్రకాంత కలర్ వచ్చేసి 1 షీట్ వరకు పట్టింది అనమాట. మనకి రౌండ్కి ఎంత కావాలో సో ఆ షేప్ అయితే కట్ చేసుకొని అలా అయితే కట్ చేస్తున్నాను. ఇలా రౌండ్గా అయితే కట్ చేస్తున్నాను అనమాట. చివరి ఎడ్జెస్ కొంచెం కట్ అవ్వలేదు, సో అవి అయితే కట్ చేస్తున్నాను. సో ఇలా రౌండ్గా అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. అలా పేపర్ మొత్తం కట్ చేసేసుకున్నాను. 2 కలర్స్ చూస్తున్నారు కదా, అలా ఒక రౌండ్ మెజర్మెంట్ లాగా పెట్టేసుకొని అలా అయితే కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇలా 2 కలర్స్ రౌండ్స్ అయితే కట్ చేశాను. ఇలా ఒక 6-7 పేపర్స్ వరకు అలాగా ఒకటేలాగా తీసుకొని నేను ఆల్మోస్ట్ 10 పేపర్ల వరకు పెట్టేశానండి. ఆ మధ్యలో మనం సైడ్ కట్ చేసేటప్పుడు అట్లాంటి చిన్న చిన్న పీసెస్ వస్తాయి కదా, అవి కూడా నేను వేస్ట్గా పడేయనండి, వాటిని కూడా పెట్టేస్తాను. ఎందుకంటే లోపల తిక్కుగా రేఖలు అనేది బాగా రావడం కోసం అనేసి. గులాబీ పూల్లాగా ఉంటాయి కదా మనకి చూడడానికి. ఇలా పెట్టిన తర్వాత ఒక్కొక్క లేయర్ రౌండ్ చేసుకోవాలన్నమాట. మనం గమ్ పెట్టైనా అంటించుకోవచ్చు, లేదంటే పిన్ అయినా చేసుకోవచ్చు. పిన్ అయితే నీట్గా ఉంటుంది, సో నేనైతే పిన్ చేసుకున్నాను. ఇలా ఒక్కొక్క లేయర్ ఇలా మంచిగా రౌండ్గా అనేసుకుంటున్నాను. సో అలా అనేసిన తర్వాత ఎడ్జెస్ని అలా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు చిన్నగా అలా లేయర్ని కొద్దిగా విడదీస్తే చాలండి. మనం లోపల పెట్టిన చిన్న పేపర్స్ చూడండి థిక్గా ఉన్నాయి కదా, సో అలా ఫ్లవర్స్ అన్నీ ఉన్న పేపర్స్ అన్నిటినీ అలా నేనైతే హోల్డ్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ లోపల పెట్టిన చిన్న ఫ్లవర్స్ చిన్న రేఖల్ని, తర్వాత మిగతా పేపర్ మొత్తాన్ని ఇలా అయితే హోల్డ్ చేసేస్తున్నాను అనమాట రౌండ్గా. ఇలా చేసేసి దాన్ని రౌండ్కి వచ్చేలాగా కొంచెం ఎడ్జెస్ ఉంటాయి కదా, మనకి ఎంత బాగా కట్ చేసినా రౌండ్ అనేది కొంచెం అటు ఇటుగా అవుతుంది కదా, ఆ ఎడ్జెస్ని అయితే అలా కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, రోజ్ లాగా అనిపిస్తుంది కదా చూడడానికి. ఇలా అన్ని ఫ్లవర్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నానండి నేను. సో ఇలా అన్ని ఫ్లవర్స్ రెడీ అయిపోయినాయి. ఇలా 3 పైన పెట్టి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ ఇప్పుడు మనం గమ్ సాయంతో అన్నీ ఆ కార్డ్బోర్డ్కి అయితే అంటించుకుందాము. అయితే దూరానికైతే రియల్ రోజ్ ఫ్లవర్స్ ఎలా ఉంటాయో చిన్న రోజెస్ సేమ్ అలాగే ఉంటాయండి. ఇదండి 3 లిక్ వచ్చేసేసి ఇప్పుడు ఇవన్నీ మనం అంటించేసుకుందాము.
అలా గమ్ పెట్టేసి బ్యాక్ సైడ్ పిన్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో గమ్ పెట్టేసి కార్డ్బోర్డ్కి అయితే అంటిస్తున్నాను. ఇలా మన దగ్గర రెడీ చేసి పెట్టిన 3 మొత్తము అలా కార్డ్బోర్డ్కి అయితే అంటించేస్తున్నాను అనమాట. చూసారు కదండి, మొత్తం అయితే రెడీ అయిపోయింది. 3 లుక్ వచ్చేసి ఇలా ఉందండి. బాగుందా? ఇదైతే మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీకు కూడా కొంచెం యూజ్ అవుతుందేమో అనేసి అయితే ఈ వీడియో నేను మీకు అప్లోడ్ చేస్తున్నానండి. పాప బర్త్డే కోసం అయితే నేను చేసిన 3 అనమాట. లాస్ట్ ఇయర్ అయితే చాలా చేశాను, బట్ ఈ ఇయర్ బయట ప్లాన్ చేసుకున్నాం కాబట్టి 3 ఒక్కటే చేశాను అనమాట. సో ఇదండి ఇవాళ మన వీడియో అయితే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికి కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.